ఇష్టం లేని వివాహం ఓ నవవధువు జీవితంలో పెను తుఫాను సృష్టించింది. పెళ్లైన తొలి రాత్రే భర్తను కత్తితో బెదిరించి ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఉడాయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్ లో సోనం రఘువంశీ అనే యువతి హనీమూన్ లో భర్తను హత్య చేయించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరవక ముందే ఇప్పుడు ప్రయాగ్రాజ్ లో జరిగిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతుంది. అసలేం జరిగిందంటే, ప్రయాగ్రాజ్ కు చెందిన నిషాద్ అనే యువకుడికి సితారా అనే యువతితో ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎంతో సంతోషంగా కనిపించిన సితారా మొదటి రాత్రి గదిలో తను అసలు స్వరూపం చూపించింది. గదిలోకి వెళ్లిన వెంటనే కత్తి తీసి నన్ను తాకడానికి ప్రయత్నిస్తే 35 ముక్కలుగా నరికేస్తా అంటూ భర్త నిషాద్ ను తీవ్రంగా బెదిరించింది. తనకి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, తాను అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని స్పష్టం చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను వేధిస్తున్నారంటూ మీ కుటుంబం పైన తప్పుడు కేసులు పెడతానని కూడా భర్తను హెచ్చరించింది. ఈ అనూహ్య పరిణామంతో నిషాద్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజే వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారా తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కొంత మెత్తబడినట్లు నటించిన సితారాను నిషాద్ తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. సితారా తీరుతో విసిగిపోయిన వరుడి కుటుంబ సభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన తరుణంలోనే సితారా తన ప్రియుడు అమన్ తో కలిసి ఇంట్లోంచి పారిపోయింది. పోలీసుల విచారణలో అమన్ సితారకు వరుసకు మేనల్లుడు అవుతాడని తెలియడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న సితారా, అమన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం